ఇట్లే నాడు ఉన్న ఓళ్ళు పట్టుకొని ఇట్లా ప్లేట్ ఇద్దరు ముగ్గురు అయింది. అక్కడ దగ్గరున్న వాళ్ళు ఆదివారం కూడా మీటింగ్. వేరే ఊళ్ళు ఉంటారు సార్, వేరే ఊళ్ళు ఉంటారు కదా అందరూ అందరూ జాబ్ చేస్తూ ఉంటారు అట్లా. జాబ్ చేస్తే సండే సెలవు ఉంటుంది కదా, అట్లా సండే అని పెట్టుకున్నాం. జాగ్రత్త. ఇప్పుడు సూపర్ ఉంది అక్క, కదిలేయకండి. ఇక్కడ గిరికి సమానం వచ్చినాయి మాయే అన్ని సమానం ఉండాలి. నెక్స్ట్ ఒక్కసారి ఇటు చూడండి. అయ్యా మీరేం వాడారు, మనుషులు చేతులే పడతానే చూసుకోరు ఎవరి చేతిలో. రెడీ రెండద్దు, క్యాజువల్గా తెంపుకొని వచ్చినట్టు రండి. రండి ఇటు చూడండి. చేతులు ఒక్కటే, మొక్కలు పడతలేవు మరి జాగ్రత్త. ఇక్కడ ఉంది పెట్టుకుంటాం, మేమిద్దరం పెట్టుకుంటాం. కొన్ని వాటర్ తీసుకురా, కొన్ని వాటర్ తీసుకురా.
మా చెల్లెకి పెట్టుకుంటారు వాడు దాన్ని మంచిగా పెట్టుకోవాలి కిచెన్ మా అక్క అక్కడ ఫస్ట్ ఉన్నది ఆమె గట్టి మంచిగా దిగింది ఆమె బాగుంటారు మేము ఇటు చూడండి. అంటే నేచురల్ వస్తాయి అని చెప్పి అందుకే నేచురల్ వస్తాయి మనం చెప్పేసరికి మీరు ఇటే చూస్తారు కదా. విజయవాడనే నాయనా ఎక్కడున్నావు? అదే పెట్టుకో మంచిగా మా చెల్లెకి పెడతా అన్న ఈడు మా దగ్గరికి పెట్టుకుంటా చూసిన ఇట్లా ఉండాలి కెమెరా దగ్గర ఉండాలి అలాగనే ఉండాలి ఆ కూర్చోండి అదే కెమెరా పంపించేది నీకు విషయం కాదు నవ్వులు మస్తు వచ్చి అట్నే ఉంటుంది. అంటే కోల్గేటా కాదని డౌట్. సరే ఒక్క సాంగ్ అన్న పాడతలేరు. అది అంత ఐడియా రాలేదు కదా. మనమే డెక్కులు ఎక్కుంటుంది డెక్కుంటే మనకి ఇట్లా ముచ్చట్లు ఎక్కువైనాయి కదా. నాది అవపడదానికి ఇట్లా అడిగినాక మళ్ళీ ఒకసారి సేమ్ అడిగినాక ఎట్లా కనబడాలి. అయితే రెడ్డి ఇంత తొందరగా మీరు అట్నే అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణకాల మహిళలు అంటే మా అమ్మ, పిన్ని, బాబాయ్, అంటే పెద్దమ్మ, అక్కలు అందరూ కలిసి ఇక్కడ స్వర్ణకార భవన్లో గోరింటాకు వేడుకలు చేసుకుందామని అనుకున్నారు. అందులో నన్ను కూడా మా మమ్మీ రారా అంటే నేను కూడా వచ్చాను. మనకు ఇప్పుడున్న నా జనరేషన్ వాళ్ళకైనా లేకపోతే నా చెల్లెళ్ళకైనా ఎవరికైనా ఒక ఇంతసేపు పెట్టుకొని అది ఎర్రబడాలి అని అంత ఒప్పుకుండదు. ఇన్స్టెంట్గా 5 రూపీస్ ఫోన్ తీసుకొచ్చుకొని అది 5 మినిట్స్లో పడుతుంది, అంతే అయిపోయింది, ఎర్రగా పడ్డది అయిపోయింది ఇన్స్టెంట్గా. ఇప్పుడు జనరేషన్లో పెళ్ళిళ్ళల్లో కూడా మెహందీ అని ఒక మెహందీ ఈవెంట్ అని చాలా వేడుకగా చేసుకుంటారు. కాకపోతే ఒకప్పుడు మా అమ్మమ్మలు, మమ్మీలు అందరు కూడా ఈ గోరింటాకుని తీసుకొచ్చి దాన్ని నూరుకొని పెట్టుకొని ఓపికగా ఉన్నారు. ఇప్పటి వాళ్ళ కన్నా అప్పుడు ఎర్రగా పడింది అన్నారు కదా. సో అది అసలు నిజమైన అంటే ఒక అమ్మాయికి ఎర్రగా పడితే మంచి మొగుడు వస్తాడని అన్నారు కదా. అసలు ఇప్పటికీ కెమికల్స్ వేయడం వల్ల ఏమవుతుంది, అది ఎవరికైనా తొందరగా ఎర్రగా పడుతుంది. బట్
ఇది గోరింటాకు అనేది ఎట్లా అంటే అది నిజమే, వాళ్ళు నిజంగానే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పైన అదే వచ్చే హస్బెండ్ కి అంత ప్రేమ ఉంది కాబట్టి ఎర్రబడుతుందంటే అప్పుడు నిజంగా, ఎందుకంటే ఇది ఆకు ఎవరు కెమికల్ గా యూజ్ చేయలేరు, నువ్వు కొని పెట్టుకున్నా. దీనివల్ల ఎట్లా అంటే లోపల ఎవరికైనా హీట్ ఉన్నా ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పర్టికులర్ ఆషాఢమే అని అంటే ఇప్పుడు ఇది రెయినీ సీజన్లో చాలా పురుగులు, చిన్న చిన్న క్రిమికీటాలు అసలు మనకు అవి కంటికి కూడా కనిపించవు. అలాంటివి కూడా ఈ గోరింటాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే కెమికల్ యూజ్ చేయడం వల్ల ఈ జనరేషన్లో ఏదైనా ఫాస్ట్గా కావాలంటే కెమికల్, కొంచెం లేట్గా అంటే గోరింటాకు. సో తింటుంటే కెమికల్ కూడా కడుపులోకి వెళ్ళిపోతాయి, దానివల్ల చాలా మందికి చాలా రోగాలు వస్తున్నాయి. గోరింటాకు పెట్టుకొని తిన్నా కూడా ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఎలా అంటే ఏదైనా చర్మ వ్యాధులు ఉన్నా కూడా వాటిని తగ్గిస్తుందంట, మా అమ్మమ్మ చెప్పింది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి వేడి చేసినా ఏం చేసినా గోరింటాకు నీళ్ళు తాగితే మంచిది, వేడి తగ్గుతుంది అని అంటారు. సో అది కూడా మా అమ్మ చేసి ఇచ్చేది, నిజంగానే అది యూజ్ అయ్యేది. ఎలాంటి ఇన్ని కెమికల్ మెడిసిన్స్ వల్ల క్యూర్ గాంధీ ఇలా గోరింటాకు వల్ల చాలా తొందరగా క్యూర్ అయిందనమాట. సో నాకు కూడా చాలా ఇష్టం గోరింటాకు. మా మమ్మీ ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినా కూడా నూరు పెడితే నాకు చాలా ఇష్టం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని స్వర్ణకార మహిళలందరము ఒక దగ్గర చేరి మా మహిళా సంఘం నుండి అందరము గోరింటాకు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ గోరింటాకు అనేది మన ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే కంట అందరం ఒకే దగ్గర చేరి చేసుకుంటే ఒక వేడుకలాగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ అందరము మా సంఘభవనంలో చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా జరిగింది ఈ వేడుక. మేము ఉదయాన్నే వచ్చి గోరింటాకు తెచ్చుకొని నూరుకొని మళ్ళీ అందరం చేతులకు పెట్టుకొని తర్వాత చేతులు ఎర్రగా పండిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఎంతో సహజమైన వేడుకలాగా, ఎంతో సహజ సిద్ధంగా గోరింటాకు అనేది చాలా సహజ సిద్ధమైనది. ఇది మన చెట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని మనము ఒక పండగలాగా చేసుకొని అందరము మన ముందు తరాలకి ఇది ఒక పద్ధతిలాగా పిల్లలకి కానీ మన అమ్మమ్మల నుండి మా అమ్మల నుండి మనం ఎలాగా నేర్చుకున్నామో మనము మన పిల్లలకి కూడా దీని ప్రాముఖ్యతను తెలియజేయాలని, ఇది ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హుస్నాబాద్ పట్టణంలో స్వర్ణకార సంఘంలో మేము అందరం మహిళలందరం కూడి మైదీపట్నం పండుగ చేసుకోవాలని చేసుకున్నాము. అందరం ఆకు తెచ్చుకొని చెట్టు దగ్గరికి పోయి ఆకు తెచ్చుకొని ఆకంతా రుబ్బుకొని అందరం చేతిలో పెట్టుకున్నాము. చేతులు బండాయి. ఆరోగ్యానికి మంచిదని, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికే ఈ మైదాకు పెట్టుకోవాలి. ఆషాఢ మాసంలో ఒక్కసారే కాదు 2-3 సార్లు కూడా పెట్టుకోవాలి మనం ఆరోగ్యం. వెనుకట అమ్మమ్మలు తాతమ్మలు అందరూ ఈ మైదాకు పెట్టుకునే ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మనం కూడా మైదాకు పెట్టుకోవాలి. మైదాని కోను కూడా పెట్టుకునే అవసరం లేదు. మైదాకు తోటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అది కొందరికి కడుపులకు కూడా వేస్తారు, తిండి లోపలికి కూడా మనకు పంపుతారు. అది కూడా కరెక్టే, ఎందుకంటే మా అమ్మమ్మలు చెప్పిండ్రు, మా అమ్మ చెప్పింది. కాబట్టి ఎవ్వరు కానీ మైదాకు పోసుకొచ్చుకొని మంచిగా మైదాకు చెట్టు ప్రతి ఇంటికి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు అది ఆరోగ్యకరమైనకు మనకు వస్తువు, అదొకటి మనకు ఔషధం. అందుకు కాబట్టి మీరు ఎవ్వరే కానీ ఏ పట్టణం కానీ ఏ పల్లె కానీ మైదాకు మాత్రం కంపల్సరీ. ఆషాఢ మాసమే కాదు ఏ మాసంలో అయినా పెట్టుకోవచ్చు. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. రంగోలీ డే ఈరోజు గోరింటాకు సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. అమ్మమ్మలు తాతమ్మలు అందరూ వచ్చారు. గోరింటాకు మంచిగా పండాలని కోరుతున్నాము. ఇంకా అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాము.